సమర్పించబడును. ఈ కథ సమర్పించువారు శ్రీ రామేశ్వర్జీ వంశీ శ్రీకాంత్ వారిచే సమర్పించబడును. భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానామం ఏకదంతం పాస్మయే. గురోర్బ్రహ్మ గురోర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మే శ్రీ గురువే నమః. జయ ఆది చింతన మునిరంగ స్వాముల వారికి. వినుడి సాజన భక్త పరులారా మునిరంగ స్వామిని ముదముతు ధ్యానించవలెనింకా. మునిరంగ స్వామిని ముదముతో ధ్యానించవలెనింకా. అండపిండ బ్రహ్మాండమాతట నిండియున్నడు నీలవర్ణుడు. హరికి చేరా బోధమింకా కరుణతో రాచించు మనలను. మునిరంగ స్వామిని ముదముతో ధ్యానించవలెనయ్యా. మునిరంగ స్వామి ముదముతో సముద్రోవాతివా. పాదుగా మీ పాద పద్మము నమ్మి కొలచిన వారమయ్యా. పేరు చేయకు మమ్ములను శ్రీరంగ స్వామి బ్రోవమయ్యా. మునిరంగ స్వామిని ముదముతో ధ్యానించవలెనయ్యా. పతిత పావన దారుడావయ్యా. లక్ష్మి వల్లభ చింతలెల్లను బాపు ప్రభురాయా. లక్ష్మి వల్లభ చింతలన్నీయు కాపు ప్రభురాయా. పామరులమై నిన్ను తెలియక సోమరులమై జడతి మింక. పేరు చేయకు మమ్ములను శ్రీరంగ స్వామి భూమయ్యా. మునిరంగ స్వామి
స్వామిని ముదముతూ ధ్యానించవలెనయ్యా ధరణిలే భద్రాది చలవాస నిలచేన యాదవ రసులేలిన దురవేనేవయ్యా దీనులను రాచించురవని దేవదేవామ్రక్కుచున్నను శ్రీకర కరుణాల వాల విలాస బాహుమయ్యా మునిరంగ స్వామిని ముదముతో ధ్యానించవలెనింకా మునిరంగ స్వామిని ముదముతో ధ్యానించవలెనింకా ఆది చింతనమనరంగ స్వామి వారికి ఈ విధంబుగా భక్తులంతా ఆది విష్ణు అయిన శ్రీమన్నారాయణుని భక్తియుక్తిగా వేడుకొని ఇక కథ ప్రారంభించుతున్నారు. మొట్టమొదట భూదేవి భూభారము భరింపలేక ఏ విధంబుగా భూలోకం నుండి వచ్చుతున్నది విందము. జయ ఆది చింతల మునిరంగ స్వాముల వారికి వెడలీతి భూదేవి ఓయమ్మాలారా వెడలీతి భూదేవి తల్లులారా విడలేతే భూదేవిని విడలేతి నేనింకా ఈ భూమియందునా వింత వింతలు చూడా వేడుక గలిగ నాకు ఓయమ్మాలారా విడలేతే భూదేవిని ఎంత తీర్థము జరుగుచున్నదిగా ఏ అవని అందు ముకులై చెడి మురుగుచుందురుగా పాతకూలే ప్రబలమైరి సత్యవంతులు దాగి ఉన్నారు హరిహరి నేనేమి చేతో అవని జనుల నడిపల్లా
తల్లులారా విడలేదే భూదేవి రాజి వరుసలు వదులుకున్నరుగా పాపేతులంతా పాప పుణ్యము తెలియకున్నరుగా పాప పుణ్యము తెలియకున్నరుగా భార్య పిల్లల విడతి మోర్తలు కళ్ళు సారా దాగి జనలో ముండలతో ఉపదేశమిస్తే మునుగుతున్నారు నరులు వేగా ముండలట సరసంబులాగే మునుగుతున్నారు నరులు వేగా ఆ తల్లి తండ్రుల తన్నుచున్నరుగా అన్నంబు పెట్టక ఇలువెల్లా దుబ్బుచున్నరుగా ఆలు బెల్లము తల్లి విషముగా తోచుచున్నారు ఏమి చేతు పిల్లలు వెళ్ళయు పాండురంగని నమ్మి పోదు శివుని కడకో ఓయమ్మాలారా వేడాలేతే బోదేవి ఓ తల్లోలారా వేడాలేతే బోదేవి చింతలమణి స్వాముల వారికి అమ్మలారా నా నామము భూదేవి అన్నది. ఈ భూభారమును మోయలేక నేనిప్పుడే నా కష్టమును తెలుపుకొనుటకు కైలాసమున శివుని చెంతకు పోచున్నదాను అని విధముగా భూదేవి భూభారము మోయలేక కైలాసము పోచుండగా బ్రహ్మమానస పుత్రులైన నారద మహర్షి కళాభోజనుడు అప్పుడు త్రిలోకాలు చెరించుతూ అప్పుడు కలహము ఎక్కడ దొరుకునని అమ్మవారైన భూదేవి కడ్డముగా వచ్చి ఏమనుచున్నాడు, మా భూదేవి ఆగుము తల్లి, ఇట్లు ఎలపోచున్నావు. భూదేవిరో నీవు వెడలుట కారణమే మమ్మ నాకు తెలపము నీవు. అనుమానమాయ నాకును తొందరపడి నురుకుటాకు కోతాదాయమ్మా. పోత్రేరో భూలంలో కమ్మా
గోపాత్రేరో భూగోళందో కమ్మా లోక మాతలో మేరో రోడిగా మీరింకా భయమో జందగాయంత పని ఏమే గడిగేను గోపోత్రేరో భూగోళందకమ్మా చింతల మణిరంగ స్వాముల వారికి జయ గర్లాపాడు వీరాంజనేయ స్వాముల వారికి అమ్మా భూదేవి తొందరపడి ఉరుకుచున్నావు కారణమేమి తెలుపు తల్లి అనగా అమ్మవారు భూదేవి ఏమి చెప్పుచున్నది భూలోకమందు చూడగా నరమానవులెల్లజేయు పాపములింకన్ జూడగలేకిటు వచ్చితి భూభారము నాకు ధరలే బాగోగా వినోడే నారదామౌలే తెలిపేదాగనుడే నారదామౌలే తెలిపేదాగనుడే కైలాసమునాకేగే కచ్చాయు కులాదెలుపా నరగోచున్ననో నెలో నారదామోనింద తెలిపి ఆది చింతనమణి రంగ స్వాముల వారికి నారద ఈ భూలోకములో జరిగి పాపములు చూడలేక నేను కైలాసము పోయి నా కష్టములు అక్కడ చెప్పుకొనడానికి పోచున్నాను ఈ పాపము నేను చూడలేను అనుచున్నగా నారదు అవునమ్మ నేను ఇంతకు ముందుగానే వింటినమ్మ మోదము తోడం ముందుగానే వింటినమ్మ మోదము తోడం నీవను మాటయు నాకిక నామదికి నిజము నాయే ఇంతలోనమ్మా వారలా స్వేచ్ఛ చేయవలేనమ్మా వారలా స్వేచ్ఛ చేయవలేనమ్మా అధిక సంతోషమాయే భోజనమింకా కలిగేలే ఓ తల్లే ఇంతలో స్వాముల వారికి అమ్మా నీ వనుమాటకి చాలా సంతోషమైనది ఇంతవరకే భూలోకమును వాయు వరసలు తప్పి మత్తు పదార్థము దాగి నానారకముల తప్పులు జరుగుతున్నాయి ముండమోపులు పిండాలు దాగుచున్నారు నీవన్నది నిజమే ఇక కైలాసము పోయి శంకరుని మొరపెట్టుకుని నాకు కూడా లేక ఆ కలాము దొరికినది ఇక పౌదము పదిము అనగా తిన్నగా భూదేవి కైలాసం పోచున్నది అక్కడ కైలాసంలో సాంబశివుడు శంకరుడు ప్రవేశించి ఏమనుచున్నాడు వెడలీతి సాంబశివుడనురా
పరిచారక విను అందముగని నాగభూషణుడా పరిచారక విను అందముగని నాగభూషణుడా పునక చిప్పలు బోసురంబులు మేడ నిండా దారించుగా చండికామేమి గరము ఏ కంటి తిమసుర వరులు గొలువా మేరు పర్వత శిఖరములయందో శ్రీశైలమందు తులసిదాసుల ప్రోచితిని వినరా శ్రీశైలమందు తులసిదాసుల ప్రోచితిని వినరా నీలకంఠుడ నిగమ వైద్యుడ నరయగానే నిందలోన నరయగా శ్రీ పార్వతీ శివశంకరుడనే ముందు వాచితే విను అందముగని నాగభూషణుడా జయ శ్రీశైల మల్లికార్జున స్వాముల వారికి పరిచారక నేను కైలాసం పరిపాలించని వాడిని నా నామము సాంబశివుడను జయ గర్లాపాడు వీరాంజనేయ స్వాముల వారికి పరమ శివుని రాణి నోయమ్మా రే జగములేలే పార్వతిని నిందు వాటినే పరమ శివుని రాణి నోయమ్మా జగములేలే పార్వతిని నిందు వాటినే జగములేలే పార్వతిని నిందు వాటినే అందముగ సురవరులు మమ్ము పొగుడుచున్నరు పార్వతి అని అందముగ సురవరులు మమ్ము పొగుడుచున్నరు పార్వతి అని ముద్దు మురిపము తోట శివుని పూజ చేసటి దాననమ్మ పరమ శివుడు అంబందు జగదాంబనోయమ్మ కైలాసమున నివసించియున్న గాననోయమ్మ
శివ భక్తులే మా సేవ చేయు వారకెల్లా నిత్యము శివ భక్తులే మా సేవ చేయు వారకెల్లా తిరులున్న సగతి శివుని రాణిని తీసుకరాచక లోకమాతను ఈ జగములో పార్వతీని నిండులోయమ్మ. ఈ జగములే పార్వతి నిండు వాతిని ఈ జగములో పార్వతీని నిండువాతినే. జయ ఆది చింతలమణి వెంకట స్వాముల వారికి అమ్మ శంకరుని భార్యను కైలాసము నివాసం నన్ను భక్తులెల్లా కొలుచుంజ వారి కష్టసుఖాలు రక్షించింది దాను అని ఈ విధంబుగా పార్వతీ పరమేశ్వరుడు కైలాసములో సంతోషముతో ఉన్నంతలో అప్పుడు భూదేవి మొరపెట్టుకుని కైలాసమును పచ్చుచుండగా అప్పుడు పార్వతీదేవి ఏమనుచున్నది? కైలాసవాస అదిగో చూడుము, భూదేవి వచ్చుచున్నది. ఆమెకు ఏమి ఆపద కలిగింది, అటు చూడుము నాత అని చెప్పచుండగా అప్పుడు భూదేవి వచ్చి అమ్మా రక్షించుము రక్షించుము అని భూదేవి అడిగినది. పార్వతీదేవి అమ్మా నీకు ఏమి ఆపద కలిగిన తల్లి దాచగా విన్నవించమని పార్వతి ఆ భూదేవిని అడుగుచుండగా భూదేవి అమ్మవారితో ఏమి కష్టమని చెప్పుకొరుచున్నది. ఏమా నీ తెలపోదో ఈవేళ నీ తోడా అమ్మావేగా ఏమానే తెలపోదో ఈవేళ నీ తోడా అమ్మావేగా. నేను ఈ భూభారము మోయాజాలని తల్లి అమ్మావేగా నేను ఈ భూభారము మోయాజాలను తల్లే అమ్మావేగా. ధరణిలో నరులావి తప్ప నలుకలు చూచి అమ్మావేగా ధరణిలో నరులావి తప్పో నరకలో చూసే అమ్మావేగా. వారి పాపము నేను పోయాలికి వస్తే అమ్మావేగా వారే పదలోన పోయాలికి వస్తే అమ్మావేగా. మాని తెలా పోదో ఈ వేళని తోడా అమ్మావే సమర్పించబడును. ఈ కథ సమర్పించువారు శ్రీ రామేశ్వర్జీ వంశీ శ్రీకాంత్ వారిచే సమర్పించబడును. భరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానామం ఏకదంతం పాస్మయే గురోర్బ్రహ్మ గురోర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మే శ్రీ